హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనలో చాలామంది సేవింగ్స్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్న ఉద్దేశంతో స్టాక్ మార్కెట్లో ప్రతి నెల కూడా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఒక లంసమ్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకున్న డౌట్ ఏంటంటే, మనం చేస్తుంది కరెక్టా కాదా, ఏ స్టాక్స్లో చేయాలి? మనం పెట్టిన స్టాక్స్లో కొన్ని స్టాక్స్ అయితే బాగానే ప్లస్లో ఉన్నాయి, కానీ కొన్ని స్టాక్స్ చాలా లాస్లో ఉన్నాయి. ఏ స్టాక్స్లో పెట్టాలో తెలియట్లేదు. ఒకవేళ ఇంకా ఎక్కువ అమౌంట్ పెడదామంటే ధైర్యంగా పెట్టచ్చో లేదో కూడా తెలియట్లేదు. మనకు ఆ గైడెన్స్ లేదు. ఉంటే ఇంకా బాగా పెడితే మనం ఖచ్చితంగా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది మార్కెట్లో అని తెలిసినప్పటికి కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నామని చాలామంది మనకి రిక్వెస్ట్ చేసి మెసేజ్లు పెడుతున్నారు, మెయిల్ చేస్తున్నారు. కానీ దానికి ఒక ప్రాపర్గా ఒక గైడెన్స్ కావాలంటే నేను మీకు ఈ పవర్ ఆఫ్ 15ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఏంటి పవర్ ఆఫ్ 15 అని అంటే, 15% ఇయర్లీ రిటర్న్ ఏదైతే ఇస్తూ ఉంటుందో, అంటే ఆ స్టాక్స్లో ఏ స్టాక్స్లో అయితే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేటు 15% ఉందో ఆ స్టాక్స్లో 15,000 రూపీస్ పెర్ మంత్ మీరు ఇన్వెస్ట్ చేస్తే, 15 ఇయర్స్ పాటు ఇన్వెస్ట్ చేస్తే మీరు కోటీశ్వర్లు. అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు ఏదైతే నేను చెప్తున్నానో దీన్ని మీరు క్యాలిక్యులేటెడ్గా కూడా చూసుకోవచ్చు. ఏదైతే నెలకి 15,000 రూపాయలు, అంటే సాధారణంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరికైతే ఓ 15,000 రూపాయలు, బిజినెస్ పీపుల్ అయినా సరే ఒక 15,000 రూపాయలు సేవింగ్స్కి నేను పెట్టుకోగలను అనుకుంటే ఖచ్చితంగా మీరు కోటేశ్వర్లే. ఎందుకంటే నేను చెప్పబోయే స్టాక్స్ ఇవన్నీ కూడా మంత్లీ ఏదైతే మన 15,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే పెర్ యానం ఏదైతే 15% CAGR ఉన్నదో, కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఏదైతే 15% ఉందో అటువంటి స్టాక్స్లో మీరు ధీమాగా మంత్లీ సిప్ మోడల్లో, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మోడల్లో మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు కోటీశ్వర్లే. దాన్ని ఒక ప్రాపర్ ఛానలైజ్డ్ చేసి ఏ స్టాక్స్లో పెడితే మీకు మోర్ దెన్ 15%, మోర్ దెన్ 20% కూడా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా రిటర్న్ ఇస్తున్నాయో అటువంటి స్టాక్స్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇందులో మొదటి స్టాకు TCS, టాటా కన్సల్టింగ్ సర్వీసెస్. సాఫ్ట్వేర్ రంగంలో చాలా దిగ్గజమైనటువంటి స్టాక్ ఇది ఇండియాలోనే చాలా నమ్మశక్యమైనటువంటి చాలా పెద్ద గ్రూపు, టాటా గ్రూప్ నుంచి వస్తున్నటువంటి ఒక కంపెనీ. సాఫ్ట్వేర్ కంపెనీస్లో అతి ఎక్కువగా, అంటే చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉండి మంచి క్యాపిటలైజేషన్ ఉండి సుమారుగా 11 లక్షల కోట్లు నెట్వర్త్ ఉన్నటువంటి కంపెనీ ఇది. లాస్ట్ 10 ఇయర్స్లో దీని గ్రోత్ చూసినట్లయితే 800 రూపాయల దగ్గర నుంచి 3,200, 3,300 వరకు రన్ అవుతున్నటువంటి కంపెనీ. అద్భుతమైనటువంటి రిటర్న్ ఇస్తూ ప్రతి సంవత్సరం కూడా అద్భుతమైన రిటర్న్ ఇస్తూ బాగా గ్రోత్ ఉన్నటువంటి కంపెనీ. ఇలాంటి కంపెనీస్లో మనకి, అంటే మనం ఏదైతే అవర్ జర్నీ విత్ లీడర్ అని మనం ఏదైతే చెప్తున్నామో, ఏదైతే మనకి నెంబర్ 1 స్టాక్స్, అదేవిధంగా 15%, మోర్ దాన్ 15% CAGR ఉన్న స్టాక్స్లోనే చెప్తున్నాం. కాబట్టి సాఫ్ట్వేర్ నుంచి తీసుకున్న దాంట్లో నెంబర్ 1 కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ TCSలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అదేవిధంగా సెకండ్ నేను ఏదైతే చెప్తున్నానో అది బ్యాంకింగ్ రంగంలో దిట్ట, అది HDFC బ్యాంకు. HDFC బ్యాంకు బ్యాంకింగ్ రంగంలో అంటే హయ్యెస్ట్ నెట్వర్క్ ఉన్న బ్యాంక్ ఇది. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి బ్యాంక్ ఇది. దీంట్లో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి బెనిఫిట్స్, అంటే దీనికి ఉన్నటువంటి లాభాలు కానీ, దీనికి ఉన్నటువంటి నెట్వర్త్ కానీ, దీనికి ఉన్న సేల్ కానీ ఏ బ్యాంక్ కూడా ప్రైవేట్ బ్యాంక్స్లో లేదు. అంత అద్భుతమైనటువంటి ఒక బ్యాంకు. దీని యొక్క క్యాపిటల్ కూడా సుమారుగా 10 లక్షల కోట్లు, అంటే 9 లక్షల నుంచి 10 లక్షల కోట్లు నెట్వర్త్ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి చాలా పెద్ద బ్యాంక్ ఇది. ఇది కూడా గత 10 సంవత్సరాల నుంచి చూసుకున్నట్టయితే 300 రూపాయల దగ్గర నుంచి ఇప్పుడు 1,600 రూపాయలు, 1,700 రూపాయల వరకు నడుస్తున్నది. అంటే అద్భుతమైనటువంటి రిటర్న్, 10 సంవత్సరాల్లో చాలా అద్భుతమైన రిటర్న్ ఇచ్చినటువంటి బ్యాంక్ ఇది. ఏదైతే మనం ఇప్పుడు స్టాక్స్ని రికమెండ్ చేస్తున్నామో వాటిల్లో మీరు ఈ స్టాక్స్లో ప్రతి నెల కూడా ఈ 15,000 రూపాయలని మీకు తోచిన విధంగా ఆ 15 స్టాక్స్లోనూ ఆ 10 స్టాక్స్లోనూ మీరు అడ్జస్ట్ చేస్తే మార్కెట్లో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మనం అనుకుంటున్నామో మోర్ దాన్ 15% రిటర్న్ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి స్టాక్స్ని నేను ఇక్కడ చెప్తున్నాను. థర్డ్ వన్ రిలయన్స్ ఇండస్ట్రీస్. మనకి ఈ స్టాక్ మార్కెట్కే ఒక రారాజు లాంటి స్టాక్ ఇది. సుమారుగా 16 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఉన్నటువంటి ఒక గొప్ప కంపెనీ ఇది. డైవర్సిఫికేషన్ ఆఫ్ బిజినెస్, అనేక రకాల బిజినెస్లో ఇది నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది. ఇది గత 10 సంవత్సరాల నుంచి దీని యొక్క గ్రోత్ చూసుకున్నట్టయితే 400 రూపాయల నుంచి ఇప్పుడు 2,500 రూపాయల వరకు కూడా, అంటే ఈ 10 సంవత్సరాల్లో దీని గ్రోత్ చాలా ఎక్స్పోనెన్షియల్గా గ్రోత్ అయినటువంటి ఒక అద్భుతమైనటువంటి కంపెనీ ఇది, రిలయన్స్ కంపెనీ. అదేవిధంగా దీంతో పాటుగా మనం 4వ స్టాక్ కింద చెప్పుకుంటుంది హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్.
హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ అనేది ఏదైతే రీటైలింగ్ సెక్టార్లో అంటే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్లో ఒక చాలా పెద్ద కంపెనీ ఇది. సుమారుగా మోర్ దెన్ బ్యాంక్ కన్నా ఎక్కువ క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ ఇది. సుమారుగా 6 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తోటి ఇది రన్ అవుతున్నట్టు కంపెనీ. లాస్ట్ 10 years నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇది 550 రూపాయల దగ్గర నుంచి స్టాక్ ఇప్పుడు 2600 2700 వరకు కూడా అద్భుతమైనటువంటి గ్రోత్ని తీసుకునే ముందుకెళ్తున్నటువంటి ఒక స్టాక్ ఇది. ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఈ స్టాక్స్ అన్నీ కూడా మోర్ దెన్ 15% CAGR క్యాపిటల్ అదే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ ఉన్నటువంటి స్టాక్స్. ఇలాంటి స్టాక్స్లో మనం పెట్టుకున్నట్టయితే మనం పెట్టుకునే ఇన్వెస్ట్మెంట్ కూడా ధైర్యంగా మనం పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనం ఏదైతే మన టార్గెట్ ఓరియంటెడ్గా మన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని మనం 15 సంవత్సరాల తర్వాత ఏదైతే కరోర్పతి అవ్వాలనుకుంటున్నామో దానికి అన్నీ కూడా దోహదపడే స్టాక్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ 5th స్టాక్ ఇన్ఫోసిస్. ఏదైతే సాఫ్ట్వేర్ రంగంలో మనం సెకండ్ లార్జెస్ట్ కంపెనీ ఇది ఇన్ఫోసిస్లో యాక్చువల్గా ఏదైతే ఈ బ్యాంకింగ్ సంబంధించిన ఫైనాన్స్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా దేశ విదేశాల్లో కూడా బాగా పాపులర్గా ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. దీంట్లో కూడా లాస్ట్ 10 years నుంచి కూడా మనకి 300 రూపాయల దగ్గర నుంచి 1200 రూపాయలు 1300 రూపాయల వరకు కూడా అద్భుతమైన రిటర్న్ ఇచ్చినటువంటి కంపెనీ ఇది. సాఫ్ట్వేర్ కంపెనీలో సెకండ్ లార్జెస్ట్ కంపెనీ ఇది. అందులోనూ కూడా మంచి ఫెయిత్ ఉన్నటువంటి కంపెనీ కాబట్టి మనం ఏదైతే ఏ కంపెనీలో పెట్టినా సరే దాని క్యాపిటలైజేషన్ కానీ దాని యొక్క గ్రోత్ కానీ చూసే మనం దీంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా 6వ స్టాక్ ఏంటంటే మనం ఏదైతే బ్యాంకింగ్ రంగంలో ఇందాక ప్రైవేట్ బ్యాంక్ ఏదైతే చెప్పుకున్నామో ఇది గవర్నమెంట్ బ్యాంకులో దిట్ట SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుమారుగా 6 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ తోటి ఇండియాలోనే చాలా హైయెస్ట్ నెట్వర్త్ ఉన్నటువంటి గవర్నమెంట్ బ్యాంక్స్లో హైయెస్ట్ రిటర్న్ ఇస్తున్నటువంటి గవర్నమెంట్ బ్యాంక్ కూడా ఇది సుమారుగా మనకి 180 రూపాయలు 150 రూపాయల దగ్గర నుంచి ఈ రోజున 550 600 రూపాయల వరకు కూడా ట్రావెల్ అవుతున్నటువంటి ఒక గొప్ప స్టాకు. యాక్చువల్గా బ్యాంకింగ్ రంగంలో మీరు ఏ బ్యాంక్ ఎక్కడ ఏది ఇన్వెస్ట్మెంట్ పెట్టినా ఎలా పెట్టినా సరే మీకు ఏదైనా అవే అవకాశం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం ఇది గవర్నమెంట్ బ్యాంక్లోనే నెంబర్ 1 బ్యాంకు. దీనికి వచ్చే రిటర్న్ ఏ బ్యాంక్ కూడా రావట్లేదు గవర్నమెంట్ బ్యాంక్స్లో. అంత అద్భుతమైనటువంటి స్టాక్ ఇది. బజాజ్ ఫైనాన్స్ ఇది ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి ఒక దిగ్గజమైనటువంటి స్టాక్ ఇది మార్కెట్లో మనకి ఏదైతే 10 yearsలో దీని గ్రోత్ చూసుకుంటే మల్టీ బ్యాగర్ స్టాక్ అనడానికి ఇది యొక్క ఎగ్జాంపులర్ స్టాక్ ఇది. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం సుమారుగా 140 150 రూపాయలు ఉన్నటువంటి స్టాకు ఈ రోజున 7000 రూపాయలు ఉన్నదంటే ఎంత మల్టిప్లికేషన్ అయింది, దీని యొక్క బిజినెస్ ఏ విధంగా ఎక్స్పాండ్ అయింది, దీని యొక్క అవసరం మార్కెట్లో ఏ విధంగా ఉన్నది అన్నదాన్ని అవగతం చేసుకుని మనం ఈ CAGR మోర్ దాన్ 15% ఉండటం వల్ల ఈ స్టాక్ను కూడా మనం ఇంట్రడ్యూస్ చేశాము. అదేవిధంగా 8th స్టాక్ 8వ స్టాక్ ఏంటంటే భారతీయ ఎయిర్టెల్. కమ్యూనికేషన్ రంగంలో ఉన్న స్టాక్స్లో అన్నింటిలో కూడా నెంబర్ 1 స్టాక్ ఇది. సుమారుగా 5 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఉన్నటువంటి గొప్ప కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉన్నటువంటి బ్యాంక్ స్టాక్ ఇది భారతీయ ఎయిర్టెల్. ఇది 10 సంవత్సరాల క్రితం దీని యొక్క నెట్ చూసుకున్నట్టయితే 260 రూపాయల నుంచి సుమారుగా 860 రూపాయల వరకు కూడా బాగా ఎక్స్పాండ్ అయ్యి మంచి అద్భుతమైన లాభాలు ఇస్తున్నటువంటి కంపెనీ ఇది. అదేవిధంగా 9th స్టాక్ మీకు ఏదైతే పిడిలైట్ ఇండస్ట్రీస్ అంటే ఇది ఒక డైవర్సిఫికేషన్ ఒక యూనిక్ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి కంపెనీ ఇది. పిడిలైట్ ఇండస్ట్రీస్ మీకు ఫెవిక్విక్ డాక్టర్ ఫిక్స్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ రంగంలోనూ అదేవిధంగా ఫ్లైవుడ్స్ అటాచ్మెంట్లోనూ అన్నింటిలోనూ కూడా ఉపయోగించే ఒక గమ్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇది కూడా సుమారుగా 1,33,000 కోట్ల రూపాయల నెట్వర్త్ ఉన్నటువంటి బ్యాంక్ ఒక అద్భుతమైన కంపెనీ పిడిలైట్ ఇండస్ట్రీస్. ఇది లాస్ట్ 10 yearsలో కూడా 280 రూపాయల దగ్గర నుంచి 2,600 వరకు కూడా అద్భుతమైనటువంటి గ్రోత్ని కనబరిచినటువంటి ఒక స్టాక్ ఇది. అదేవిధంగా 10th స్టాక్ ఏదైతే మనం ఈ స్టాక్స్లో వరుస క్రమంలో చెప్పుకున్న దాంట్లో ఫార్మా కంపెనీలో నేను ఒక నెంబర్ 1 ఫార్మా కంపెనీని మీకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దివీస్ ల్యాబొరేటరీస్ కూడా మల్టీ బ్యాగర్ అని ఎగ్జాంపుల్గా చెప్పుకోవడానికి అద్భుతమైన స్టాక్ ఇది సుమారుగా 1,00,000 కోట్లు అంటే 95,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు నెట్వర్క్ ఉన్నటువంటి ఫార్మా కంపెనీలో హైయెస్ట్ గ్రోత్ ఉన్నటువంటి ఫాస్టెస్ట్ గ్రోత్ ఉన్నటువంటి కంపెనీ ఇది. బల్క్ డ్రగ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 కంపెనీ ఇది. లాస్ట్ 10 yearsలో కూడా దీని గ్రోత్ చూసుకుంటే 500 రూపాయల దగ్గర నుంచి సుమారుగా 3,500 4,000 5,000 రూపాయల వరకు వెళ్ళినటువంటి ఒక గొప్ప స్టాక్ ఇది. ఫార్మా ఇండస్ట్రీలోనే ఇది ఒక ఫాస్టెస్ట్ గ్రో అవుతున్నటువంటి కంపెనీ ఇది. అదేవిధంగా 11th స్టాక్ 11వ స్టాక్ నేను చెప్పేది టాటా కంపెనీస్లోనే లాస్ట్ ఇయర్ 2022లో హైయెస్ట్ రిటర్న్ ఇచ్చినటువంటి కంపెనీ టాటా స్టీల్. అంటే దాని యొక్క ప్రాఫిటే 40,000 కోట్ల పైనే ప్రాఫిట్ ఇచ్చింది. యాక్చువల్గా ఈ స్టాకు సుమారుగా 1,35,000 కోట్ల యొక్క నెట్వర్క్ తోటి ఉన్నటువంటి స్టాక్ ఇది.
సుమారుగా ఇది 10 సంవత్సరాల్లో 25 రూపాయల నుంచి సుమారుగా 120 రూపాయల వరకు కూడా ఎదిగినటువంటి స్టాకు. అంటే ఈ ప్రైస్ మామూలుగా మార్కెట్లో బాగా పెరిగిన తర్వాత స్ప్లిట్ అయ్యి బోనస్ షేర్లు గట్రా అన్నీ వచ్చిన తర్వాత ప్రైస్ ఇది. కానీ దాని యొక్క ఏదైతే గ్రోత్ ఏ విధంగా ఉన్నదని అనుకుంటే 10 సంవత్సరాల క్రితం దాన్ని చూసినట్టయితే 25 రూపాయల స్టాక్ ఇది. ఈ రోజున 120 రూపీస్ 110 రూపీస్లో మార్కెట్లో ట్రేడ్ అవుతున్న స్టాకు. అదేవిధంగా 12th స్టాకు ఏదైతే ఏషియన్ పెయింట్స్, ఇది కూడా ఒక యూనిక్ ప్రోడక్ట్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. పెయింటింగ్ రంగంలో ఏదైతే మన హౌస్ హోల్డింగ్ పెయింటింగ్స్ కానీ లేకపోతే ఆటోమొబైల్ పెయింటింగ్స్లో కానీ ఇట్స్ నెంబర్ 1 కంపెనీ. పెయింటింగ్ దాంట్లో 80% ఆఫ్ ద షేర్ ఈ కంపెనీయే మార్కెట్లో షేర్ చేస్తూ ఉంటుంది. సుమారుగా 3,18,000 కోట్ల రూపాయలు 3,18,000 కోట్ల రూపాయలతో హయ్యెస్ట్ నెట్వర్త్ ఉన్నటువంటి కెమికల్ అండ్ పెట్రో అండ్ కెమికల్ దాంట్లో నెంబర్ 1 కంపెనీది. ఇది కూడా లాస్ట్ 10 ఇయర్స్లో 500 రూపాయల దగ్గర నుంచి 3,300, 3,400, 3,500 రూపాయల వరకు కూడా స్ట్రెచ్ అయినటువంటి ఒక అద్భుతమైన కంపెనీ. నెక్స్ట్ 13th స్టాక్, ఇది బ్యాంకింగ్ రంగంలో నెంబర్ 1 స్టాకు. ఇది కూడాను ఏదైతే ప్రైవేట్ రంగంలో ఇందాక చెప్పుకున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంక్, ఇది కూడా సుమారుగా 6 లక్షల కోట్ల రూపాయల నెట్వర్క్ తోటి అద్భుతమైనటువంటి పెర్ఫార్మ్ ఇస్తున్నటువంటి ఎవ్రీ ఇయర్ కూడా అద్భుతమైన పెర్ఫార్మ్ ఇస్తున్నటువంటి బ్యాంక్ ఇది. ఇది కూడా సుమారుగా 180, 190 రూపాయల దగ్గర నుంచి లాస్ట్ 10 ఇయర్స్లో సుమారుగా 800 రూపాయలు, 900 రూపాయలు, 1000 రూపాయల వరకు కూడా టచ్ అయినటువంటి కంపెనీ ఇది. అద్భుతమైన రిటర్న్ ఇచ్చినటువంటి కంపెనీలో బ్యాంకింగ్లో ప్రైవేట్ రంగ బ్యాంకులో సెకండ్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. అదేవిధంగా 13th స్టాక్ ఏదైతే ఉందో అది టైటాన్ ఇండస్ట్రీస్. ఇట్స్ ఏ టాటా ఎంటర్ప్రైజెస్ కంపెనీ ఇది. టైటాన్ కూడా లాస్ట్ 10 ఇయర్స్లో అద్భుతమైనటువంటి గ్రోత్ ఇచ్చింది. సుమారుగా 2,60,000 కోట్ల రూపాయలతో ఈ కంపెనీ డైవర్సిఫికేషన్ ఆఫ్ బిజినెస్తో డిఫరెంట్ బ్రాండ్స్ తోటి టైటాన్ అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ని తీసుకొస్తుంది. లాస్ట్ 10 ఇయర్స్లో కూడా దీని గ్రోత్ చూసుకున్నట్టయితే 230 రూపాయల దగ్గర నుంచి ఈ స్టాకు 3,000 రూపాయల వరకు కూడా బాగా ఎక్స్పాండ్ అయినటువంటి స్టాకు. ఇందులో కూడా అద్భుతమైన రిటర్న్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే 14th లాస్ట్ ఏదైతే స్టాక్ చెప్తున్నానో 15th స్టాకు, ఇది డిమార్ట్ రిటైల్ రంగంలో చాలా అద్భుతమైనటువంటి గ్రోత్ ఇస్తున్నటువంటి స్టాకు. లాస్ట్ 6 ఇయర్స్లో కూడా ఇది ఏ విధమైన రేట్ ఇచ్చిందంటే ఇది మల్టీ బ్యాగర్ స్టాక్ అంటానికి ఇది ఒక ఎగ్జాంపులరు. ఇది సుమారుగా 2,50,000 కోట్లతోటి నెట్వర్క్ తోటి మనకు ముందుకెళ్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రీటైలింగ్ సెక్టార్లో విప్లవాత్మకంగా మార్పులు తీసుకొస్తున్నటువంటి ఒక కంపెనీ అవెన్యూ సూపర్ మార్కెట్. అదే దీన్ని మనం డిమార్ట్గా మనం పిలుస్తాము. అదేవిధంగా లాస్ట్ ఈ 6 ఇయర్స్లో కూడా ఇది ఐపీఓ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇది 600 రూపాయల దగ్గర నుంచి మనకి ఇప్పుడు మార్కెట్లో సుమారుగా 3,900, 4,000 రూపాయలు. ఈ లాస్ట్ 6 ఇయర్స్లోనే చాలా అద్భుతమైన రిటర్న్ ఇచ్చినటువంటి కంపెనీ. నేను చెప్పినటువంటి 15 కంపెనీస్లో కూడా మీరు ఏదైతే 15 సంవత్సరాలు నెల 15,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఏదైతే 15% మోర్ దాన్ 15% గ్రోత్ తోటి మనకి మీరు ఖచ్చితంగా ఈ విధంగా ఇన్వెస్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా కోటీశ్వర్లే. ఎందుకంటే ఏదైతే 15% మార్కెట్లో మీరు పెట్టిన స్టాక్ 6%, 10%, 8%, కొన్ని స్టాక్స్ 10%, కొన్ని స్టాక్స్ 5%, కొన్ని స్టాక్స్ ఏదైనా 15 to 17% ఇచ్చినప్పుడు కూడా ఏదైతే మనం తీసుకున్నటువంటి నెంబర్ 1 స్టాక్స్ ఏదైతే మనం మార్కెట్లో మోర్ దాన్ 15% ఏదైతే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అయితే ఉన్నదో అలాంటి స్టాక్స్ని మనం 15 స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకుని ఒక 15 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ మంత్లీ 15,000 రూపీస్ తోటి మనం చేసినట్లయితే ఖచ్చితంగా మీరు కోటీశ్వర్లు అవడానికి అవకాశం ఉందని, దీన్ని మీకు ఒక ఎడ్యుకేట్ అవడానికి ఒక పాయింట్ మీకు ఎలైట్ చేయడానికి మనం ఇదంతా కూడా చెప్పాము. మీరు ఇన్వెస్ట్మెంట్ దీంట్లో ప్రతి నెల 15,000 రూపీస్ కూడా ఏ స్టాక్లో పెట్టుకోవాలి, ఒకే స్టాక్లో పెట్టుకోవాలా లేకపోతే అన్ని స్టాక్స్లో పెట్టుకోవాలన్నది ఏ విధంగా పెట్టుకున్నా సరే ఇబ్బంది లేదు. 15,000కి ఎస్బీఐ ఒక 4 స్టాక్స్ కొనుక్కుంటారు, లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2 స్టాక్లు, ఇలా ఓవరాల్గా 15,000 రూపీస్ని మీరు ఆ ఉన్న 15 స్టాక్స్లోనూ మీరు అలా అడ్జస్ట్ చేస్తూ ఉంటే మార్కెట్లో ప్రతి నెల కూడా మీరు 15,000 చొప్పున ఒక 15 ఇయర్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఇందు నుంచి మీరు కోట్ల రూపాయల లాభం తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.